మంత్రికి వెళ్ళి చెప్పమని నిన్న మన మహిళా శ్యాంప్రసాద్ గారు ఒక్క నిమిషం మీరు అందుబాటులోనే ఉన్నాడు. ఒక ఇంపార్టెంట్ అప్డేట్. భారత్ లోకి చొరబట్టడానికి ప్రయత్నం చేసిన 7 ఉగ్రవాదులను మన ఆర్మీ కాల్చి చంపేసింది. జైషే మహమ్మద్ కు చెందిన ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశాం. 7 ఉగ్రవాదులను భారత్ లోకి పంపించి ఇక్కడ అటాక్ చేయాలి అని పాకిస్తాన్ ప్లాన్ చేసింది. ఉగ్ర అటాక్స్ కి ప్లాన్ చేసింది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న దృశ్యాలు అవే. 7 ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడటానికి ప్రయత్నం చేసిన సమయంలో ఆ ఉగ్ర కుట్రను భారతదేశం ఛేదించింది. 7 ఉగ్రవాదులను కూడా కాల్చి చంపేసింది. బిఎస్ఎఫ్ జవాన్లు ఈ 7 ఉగ్రవాదులను కాల్చి చంపేశారు. సాంబా సెక్టార్ లో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. భారత సరిహద్దుల్లోకి వచ్చేందుకు ప్రయత్నం చేశారు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు. ఇప్పటికే భారతదేశంలో పహల్గామ్లో ఉగ్ర దాడిని సృష్టించి మారణహోమాన్ని సృష్టించి ఫలితాన్ని అనుభవిస్తున్నటువంటి పాకిస్తాన్ ఇంకా ఆ వంకర బుద్ధులు మానుకోలేదు. మరికొంతమంది ఉగ్రవాదులను సాంబా సెక్టార్లోంచి భారతదేశంలోకి చొరబడేలాగా చేసి ఇక్కడ కొన్ని ఉగ్ర కార్యకలాపాలు నేర్పాలి అని అనుకుంది. భారతదేశంలోకి ప్రవేశిస్తున్న జైషే మహమ్మద్ ఉగ్రవాదులను చంపేస్తున్న దృశ్యాలు ఒకసారి ఆడియో విందాం. సాంబా సెక్టార్ లో 7 ఉగ్రవాదులను మన బిఎస్ఎఫ్ జవాన్లు కాల్చి చంపేశారు. ఇప్పటికీ పాకిస్తాన్కి బుద్ధి రావడం లేదు. పాకిస్తాన్ ఇప్పటికీ ఉగ్రవాదులను భారతదేశంలోకి పంపించి ఇక్కడ మారణహోమాన్ని సృష్టించాలనుకుంటున్న కుట్రను బిఎస్ఎఫ్ జవాన్లు భగ్నం చేశారు. శ్యాంప్రసాద్ గారు, ఒకవైపు మన వైపు ప్రయోగిస్తున్న మిసైల్స్ మనం డిఫీట్ చేసి నేల కూలుస్తున్నాం. పాకిస్తాన్కి మన డ్రోన్లను అడ్డుకోవడం చేత కావట్లేదు. ఇప్పుడు 7 ఉగ్రవాదులను పంపించాలని చూస్తుంది. వాళ్ళను కూడా మన బిఎస్ఎఫ్ జవాన్లు కాల్చి చంపేశారు. అంటే పాకిస్తాన్ ఆలోచన విధానాన్ని ఎలా చూడాలి? వాళ్ళ దగ్గర ఏం మిగలలేదు సార్. ఆయుధాలు మిగలలేదు, శక్తి సామర్థ్యాలు మిగలలేదు, డబ్బులు మిగలలేదు. ఈ రోజు IMF కి లోన్ కోసం అప్లై చేసుకున్నారు 26వసారి. ఇంకా మిగిలింది ఎవరు? మనుషులకి ఏమంది? వాళ్ళు కూలీ డబ్బులు ఇచ్చి డ్రగ్స్ ఇచ్చి పంపిస్తున్నారు. వాళ్ళు ఎంతసేపు చచ్చిపోతారు. మ్యాన్ పవర్ లేదు, మషీన్ లేదు, ఎక్విప్మెంట్ లేదు, విల్ పవర్ లేదు. కుప్పకూలిపోవడమే. ఈ రోజు వైట్ ఫ్లాగ్ వచ్చేయడమే, అంతే. శ్యాంప్రసాద్ గారు, కానీ అంటే ఏసైకి జరుగుతున్నాయి ఉగ్రవాదులు పంపించడం కారణంగానే కదా మనం ఇంత మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది అని కనీసం కూడా లేకుండా మళ్ళీ ఉగ్రవాదులను పంపించింది. జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాన్ని కూడా మనం అంతమొందించాం. కానీ మళ్ళీ వాళ్ళనే భారత్లోకి పంపించే ప్రయత్నం చేసింది. సార్, ప్రపంచం మొత్తంలో దేశాలకి ఆర్మీలు ఉంటాయి సార్. పాకిస్తాన్ లో ఆర్మీకి ఒక దేశం ఉంది, కానీ ఆ దేశాన్ని కూడా కోల్పోతున్నారు వాళ్ళు. 1971లో వాళ్ళు బంగ్లాదేశ్ ని కోల్పోయారు. ఇప్పుడు బలూచిస్తాన్ కోల్పోవచ్చు, ఖైబర్ పఖ్తూన్ఖవాని కోల్పోవచ్చు. కరాచీ ఆల్రెడీ వెళ్ళిపోయింది. వాళ్ళ శక్తి సామర్థ్యాలన్నీ, వాళ్ళ తెలివితేటలన్నీ వాళ్ళు టెర్రరిజం మీదే పెట్టారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి, స్వయంకృతాపరాధం. శ్యాంప్రసాద్ గారు, మన ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నే పేల్ చేస్తాం. ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నే పేల్ చేస్తే అది సైనికుల్లో ఆత్మస్థైర్యాన్ని ఎలా దెబ్బతీసే అవకాశం ఉంటుంది? ఎంత పెద్ద అవమానం సార్. 1971లో 90,000 మంది సైనికులు సరెండర్ అయ్యారు. అంతకన్నా గొప్ప ఘోరమైన అవమానం ఇది. సైనిక్ హెడ్ క్వార్టర్స్ నే, మిలిటరీ హెడ్ క్వార్టర్ రావల్పిండి మిలిటరీ హెడ్ క్వార్టర్స్, ఇస్లామాబాద్ వాళ్ళ పాలనా వ్యవస్థ, పార్లమెంట్ ఉంది. రెండింటి దగ్గరికి మనం వెళ్ళిపోయాం. అడిగి పిలిపించుకున్నారు వాళ్ళు. 1971 తర్వాత మనం వెళ్ళని ప్రదేశాలన్నిటికీ వాళ్ళు స్వయంగా ఆహ్వానించి పిలిపించుకున్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా? బ్రేకింగ్ న్యూస్. ఆపరేషన్ సింధూర్ 2.0 కొనసాగుతూనే ఉంది. పాకిస్తాన్ పై ఇండియన్ ఆర్మీ బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. డ్రోన్లతో రావల్పిండి నగరాన్ని భారత ఆర్మీ పేల్చివేసింది. రావల్పిండిలోని పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ అక్కడే ఉంటుంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న దృశ్యాలు అవే. రావల్పిండిపై మన ఆర్మీ డ్రోన్ తో దాడి చేసింది. దీంతో వాళ్ళ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ దెబ్బతిన్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. రావల్పిండిలోనే పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. దగ్గరలోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది. పాకిస్తాన్ సైన్యం ప్రధాన కార్యాలయం పైనే మనం ఇప్పుడు డ్రోన్లతో దాడి చేశాం. మనం పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులపై ఆపరేషన్ సింధూర్తో దాడి చేస్తే పాకిస్తాన్ పై
పాకిస్తాన్ భారత్ పై యుద్ధానికే తెగబడింది. భారత సైనిక కేంద్రాలను టార్గెట్ గా చేసుకుని డ్రోన్లు యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. దీనికి మనం సరైన సమాధానాన్ని చెబుతూ ఉన్నాం. ఇప్పుడిప్పుడే పాకిస్తాన్కు ఎంత డ్యామేజ్ జరిగిందో ఆ దృశ్యాలు ఇంకా బయటకు వస్తూనే ఉన్నాయి. మనం ఇప్పటికే కరాచీ పోర్ట్ను పేల్చేసాం. రావులపిండిపై కూడా మనం మన డ్రోన్లతో దాడి చేశాం. మన డ్రోన్లను అడ్డుకోవడం పాకిస్తాన్కి సాధ్యం కావడం లేదు. మన డ్రోన్లతో దాడి చేస్తే పాకిస్తాన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ దెబ్బతిన్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. పాకిస్తాన్ సైన్యం ప్రధాన కార్యాలయం రావులపిండిలోనే ఉంటుంది. రావులపిండి, ఇస్లామాబాద్ పక్కపక్కనే ఉంటాయి. రెండింటిని ట్విన్ సిటీస్ అంటారు. ఇస్లామాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అక్కడే ఉంటుంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న దృశ్యాలు అవే. అందులో ఆర్మీ పర్సన్స్ కూడా మనకు ఆ ఫోటోగ్రాఫ్లో కనిపిస్తున్నారు. మనం చేసిన డ్రోన్ల దాడితో దెబ్బతిన్న పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయం అదే. దాన్ని రెండో బాక్స్ లో మీరు చూస్తున్నది కరాచీ పోర్ట్. రెండో బాక్స్ లో మీరు చూస్తున్నది కరాచీ పోర్ట్. కరాచీ పోర్టుపై మన మిసైల్స్ తో దాడి చేస్తే ఇప్పుడు కరాచీ పోర్టు నామరూపాలు లేకుండా మారిపోయింది. రావులపిండిపై అటాక్ జరిగిన విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ సోదరి కూడా ఖరారు చేసింది. ఇమ్రాన్ ఖాన్ సోదరి ఈ రావులపిండిపై దాడిని ఖరారు చేసింది. ఆమె ట్వీట్ కూడా చేసింది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది ఇదే. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మనం ప్రయోగించిన డ్రోన్లు రావులపిండి ఆర్మీ ప్రధాన కార్యాలయాన్ని నేలమట్టం చేశాయి. రావులపిండి ఆర్మీ సైన్యం ప్రధాన క్వార్టర్స్ పైన మనం దాడి చేసాం. ప్రధాన కార్యాలయం పైన మనం దాడి చేసాం. రావులపిండి ఆర్మీ హెడ్ క్వార్టర్స్ అది. అక్కడ కూడా మన ఆర్మీ మన డ్రోన్లు దాడి చేస్తే పాకిస్తాన్ సైనికులు అక్కడ నుంచి పరుగులు తీసినటువంటి దృశ్యాలు ఇప్పుడు పాకిస్తాన్లో చూడండి. ఒకసారి నల్లటి మేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి. ఇప్పటికీ అక్కడ ప్రజలకు కూడా అర్థమైపోయింది మన ఆర్మీ ఏదో చేస్తుందని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళ ఆర్మీ ప్రధాన కార్యాలయం పైనే మన డ్రోన్ పడి వాళ్ళు అటు ఇటు పరుగులు పెడుతూ ఉంటే అక్కడ మంటల్లో పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయం కాలిపోతూ ఉంటే వాళ్ళే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఇప్పుడు ఉన్నారు. భారత్తో అనవసరంగా కయ్యానికి కాలు దివ్వామని. మొదటి బాక్స్లో మీరు చూస్తున్నది రావులపిండిపై మనం చేసిన డ్రోన్ దాడి తర్వాతి దృశ్యాలు. రెండో బాక్స్లో మీరు చూస్తున్నది రావులపిండి ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పై మనం దాడి చేసిన తర్వాత హెడ్ క్వార్టర్స్ తగలబడిపోతున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ సోదరి మన ఆర్మీ చేసిన ఈ డ్రోన్ దాడి తర్వాత ఇమ్రాన్ ఖాన్ సోదరి మాట్లాడారు. ఒకసారి ఇమ్రాన్ ఖాన్ సోదరి ఏం మాట్లాడారో చూద్దాం. जरा देखें तो सही, क्योंकि आपको शायद जंग का पता नहीं. मेरे हस्बैंड एयरफोर्स में थे, मेरे भदोई भी एयरफोर्स में थे. ये जो क्लेम कर रहे हैं कि इन्होंने जहाज गिराए हैं, वो जो नवाज शरीफ की हुकूमत क्लेम कर रही है ना, तो यहाँ पे ड्रोन अंदर आ रहे हैं. मतलब इंडिया से अंदर पिंडी तक पहुँच रहे हैं. पिंडी तक पहुँचे कैसे? मीडिया पे हैं. जरा देखें तो सही, क्योंकि आपको शायद जंग का पता नहीं. मेरे हस्बैंड एयरफोर्स में थे, मेरे भदोई भी एयरफोर्स में थे. ये जो क्लेम कर रहे हैं कि इन्होंने जहाज गिराए हैं, वो जो नवाज शरीफ की हुकूमत क्लेम कर रही है ना, तो यहाँ पे ड्रोन अंदर आ रहे हैं. मतलब इंडिया से अंदर पिंडी तक पहुँच रहे हैं. पिंडी तक पहुँचे कैसे? ఇమ్రాన్ ఖాన్ సోదరి చెబుతోంది ఎందుకు భారతదేశం ప్రయోగిస్తున్న డ్రోన్లను మనం అడ్డుకోలేకపోతున్నామని. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ చెప్పిన అబద్ధాలను కూడా. ఇప్పటికే పాకిస్తాన్ అంటుంది భారతదేశానికి చెందిన రఫేల్ యుద్ధ విమానాలను కూల్చేసాం, పాకిస్తాన్ సైనికులను చంపేశామని పాకిస్తాన్ చెబుతోంది. కానీ ఇమ్రాన్ ఖాన్ సోదరి అడుగుతుంది పాకిస్తాన్ ప్రభుత్వాన్ని భారతదేశం ప్రయోగించిన ఒక్క డ్రోన్ను కూడా ఎందుకు అడ్డుకోలేకపోయాము అని అడుగుతోంది. ఈ క్వశ్చన్కి పాకిస్తాన్ ఆర్మీ దగ్గర సమాధానం లేదు. ఇప్పటికే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మనం ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థని నిర్వీర్యం చేసాం, న్యూట్రలైజ్ చేసాం, దాన్ని ధ్వంసం చేసాం. ఇప్పుడు పాకిస్తాన్ హెడ్ క్వార్టర్స్ పైనే మనం దాడి చేసాం. అంటే మొత్తం పాకిస్తాన్ అంతా కూడా భారత ఆర్మీ, భారత త్రివిధ దళాల కనుసన్నల్లోనే ఉంది, కనుచూపు మేరలోనే ఉంది. ఇప్పుడు మన త్రివిధ దళాల కనుచూపు మేరలో మొత్తం పాకిస్తాన్ ఉంది. నిన్న మనం ప్రయోగించిన మిసైల్స్ పాకిస్తాన్ ప్రధాని నివాసానికి కొద్ది దూరంలో పడ్డాయి. ఇస్లామాబాద్లో పాకిస్తాన్ ప్రధాని నివాసానికి కొంచెం దూరంలో పడ్డాయి. దీంతో పాకిస్తాన్ ప్రధాని కూడా బంకర్లో దాచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు
ఆ ఇస్లామాబాద్కి ఆనుకుని ఉన్న పక్క నగరమే ఈ రావలపిండి. ఈ రావలపిండిలోనే పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. ఇప్పుడు ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పై కూడా మనం దాడులు చేసాం. రావలపిండిపై వరుస బాంబు దాడులు చేసాం, వరుస డ్రోన్ దాడులు చేసాం. ఒక్క డ్రోన్ని కూడా పాకిస్తాన్ ఆర్మీ అడ్డుకోలేకపోయింది. భారత్ ప్రయోగించిన ఒక్క డ్రోన్ని కూడా పాకిస్తాన్ ఆర్మీ అడ్డుకోలేకపోయింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ సోదరు అడుగుతూ ఉంది, ఒక్క డ్రోన్ కూడా ఎందుకు అడ్డుకోలేకపోయారని. మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఏమైపోయింది అని అడుగుతుంది. అంటే ఇప్పటికే మనకు అర్థమై ఉండాలి పాకిస్తాన్ ప్రపంచానికి ఏ విధమైనటువంటి అసత్యాలు చెప్తుందో. భారతదేశ డ్రోన్లను మేము కూల్చామని చెప్తుంది, భారతదేశ ఎయిర్ క్రాఫ్ట్స్ని మేము కూల్చామని పాకిస్తాన్ చెబుతున్నవన్నీ కూడా అబద్ధాలే. మనం ప్రయోగించిన ఒక్క డ్రోన్ని కూడా పాకిస్తాన్ అడ్డుకోలేకపోయింది. మనం ప్రయోగించిన ఒక్క మిసైల్ కూడా పాకిస్తాన్ అడ్డుకోలేకపోయింది. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ రావలపిండి తగలబడిపోతుంది. ఆర్మీ హెడ్ క్వార్టర్స్ని వాళ్ళు కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రధానిని కూడా వాళ్ళు కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కేవలం వాళ్ళ ప్రధాని, పాకిస్తాన్ ప్రధాని ఈరోజు బతుకున్నాడు అంటే అది భారత్ పెట్టినటువంటి ప్రాణభిక్షే. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, రావలపిండి ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పై దాడిని కూడా వాళ్ళు అడ్డుకోలేకపోయారు. మనం ప్రతీకార దాడికి దిగితే ఎలా ఉంటుందనేది చూపించాం. నిన్న వాళ్ళు ప్రతీకార దాడితో మనపైకి యుద్ధ విమానాలని, మిసైల్స్ని ప్రయోగించారు. వాటిని నేలకూల్చడమే కాదు, ఇప్పుడు వాళ్ళ హెడ్ క్వార్టర్స్ని కూడా మనం నేలకూల్చాం. ఇప్పుడు పాకిస్తాన్ ఎటువంటి పరిస్థితుల్లో ఉందనుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ, నిజంగానే పాకిస్తాన్కి సంబంధించిన ప్రధానే ఈరోజు తలదాచుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది పారిపోయి అక్కడి నుంచి. ఎందుకంటే సమీపంలోనే ప్రధాని అధికారిక నివాసం సమీపంలోనే భారత్ ఎయిర్ స్ట్రైక్